ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ యూపీఐ అనేది ఫర్ ఎవర్ ఫ్రీ ఉండదు, దీనికి యూజర్స్ కొంచెం పే చేయాల్సి ఉంటుంది అనే విధంగా మాట్లాడారు. అండ్ నేను ఇంకా ఏం చెప్తున్నానంటే యూపీఐ ఇప్పుడు నడుస్తుంది, ఇన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే జరుగుతున్నాయి అంటే సమ్వన్ ఈస్ పేయింగ్ ఫర్ ఇట్. ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది సబ్సిడీ చేస్తుంది, కానీ ఇన్ ద లాంగ్ రన్ ఇది ఫర్ ఎవర్ ఫ్రీ ఉంటుందని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇది నడవాలి అంటే ఆపరేషనల్ కాస్ట్ చాలా ఉంటుంది, చాలా సిస్టమ్స్ కావాల్సి ఉంటుంది, బిగ్ ర్యామ్స్ తో బిగ్ జీపీయూస్ తో ఇలా కావాల్సి ఉంటుంది. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ని వ్యాలిడేట్ చేయాలి పర్ డే అంటే కనుక దీనికి ఎవరో ఒకరు ఛార్జ్ చేయాలి. నేను లాంగ్ రన్ ఎవరు ఛార్జ్ చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం ఇది ఒక డిబేట్ నడుస్తుంది, పాలసీ డిబేట్ ఇన్ ద ఫినాన్స్ మినిస్ట్రీ. సో దీన్ని బట్టి ఎవరికి ఎంత ఛార్జ్ పడుతుంది అనేది మేము చెప్తాము అంటున్నారు. ఆల్రెడీ ఐసిఐసిఐ ఇలాంటి బ్యాంక్స్ అగ్రిగేటర్స్ ఉంటారు కదా, ఫోన్ పే, గూగుల్ పే ఇట్లాంటివి, వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నాయి. పర్ ట్రాన్సాక్షన్ ఇంత క్యాప్ ఆఫ్ 6 రూపీస్ దాకా పెట్టి చేస్తున్నాయి అనమాట.